హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మనీషా పల్లా. ఈరోజు వీడియో ఏంటంటే జొన్న రొట్టె వేయడము. జొన్న రొట్టె వేయడం అయితే చాలా పెద్ద టాస్క్ కదా. మా మమ్మీ అయితే ఎప్పుడు ఈజీగా వేస్తూ ఉంటుంది. ఫస్ట్ నీళ్ళు అయితే వేడి చేసుకోవాలి. అవి బాగా బాయిల్ అయినాక మనము జొన్న పిండిలో వేసి కలుపుకోవాలి. అవి బాగా వేడిగా ఉన్నప్పుడే కలుపుకోవాలి. అట్లయితేనే బాగా కలుస్తుంది అనుకుంటా. నాకు పెద్ద ఐడియా లేదు. ఈ వీడియో అయితే మెయిన్ నా కోసం నేను కూడా తీసుకుంటున్నా, ఫ్యూచర్లో నాకు యూజ్ అవుతుందని. రొట్టెలు చేయడం అయితే చాలా పెద్ద టాస్క్ కదా. మా మమ్మీ అయితే అంత ఈజీగా ఎట్లా చేస్తుందో ఏమో. ఇక అవైతే మనము వాటర్ వేసుకున్నాం కదా, ఇక అదే ఒక గంటతోటన్నా దేనితోటన్నా ఉండలు లేకుండా బాగా ఇట్లా వీడియోలో చూపిస్తున్నట్టు అనుకోవాలి. అట్లా అనుకున్నప్పుడు మేబీ వాటర్ బబుల్స్ అట్లా ఏం లేకుండా మంచిగా పిండి మొత్తము కలుస్తుంది. అట్లా కొద్దిసేపు కలుపుతూ ఉండాలి, ఎందుకంటే అది వేడిగా ఉంటుంది కదా. వేడిగా ఉన్నప్పుడే అది బాగా కలిసి జీగొస్తుంది అనుకుంటా. దానివల్ల రొట్టె వేయడానికి మనకి ఈజీగా ఉంటుంది. ఇక అట్లా కలిపి పెట్టుకున్నాక ఒక పక్కకు పెట్టుకోవాలి, కొద్దిసేపు ఉంచుకోవాలి. అది కొంచెం చల్లారినాక ఇక మనం చేతితోటి కలుపుకోవాలన్నట్టు, బాగా కలుపుకోవాలి పిండిని. ఇక బాగా కలుపుకుంటేనే అది బాగా వస్తుంది. రొట్టెలో మెయిన్ పిండి కలిపే విధానంలో కూడా ఉంటుంది. కొంచెం అటు ఇటు అయినా కానీ రొట్టె కరెక్ట్ రాదు చేసేటప్పుడు. ఇంకా మా మమ్మీ అయితే ఇంకా చాలా బాగా కలుపుతుంది. ఇక అదే చెప్తా ఉందన్నట్టు ఎట్లా కలపాలి ఏంది అనేసి. ఇక వీడియోలో చూపిస్తున్నట్టు మంచిగా కలుపుకోవాలి, మొత్తం ఉండలేకుండా మెత్తగా కలుపుకోవాలి. కలుపుకొని పక్కకు పెట్టుకోవాలన్నట్టు సైడ్కి. ఇంకా మమ్మీ అయితే పిండి మొత్తం కలిపేసింది. ఇక కలిపేసి పక్కకు పెట్టింది. అదైతే నానబెట్టొద్దు ఎక్కువసేపు. ఇంకా పొయ్యి పెట్టేసి ఇక పెనం పెట్టేసింది. ఈ సైడ్ నుంచి ఇంకా మమ్మీ చపాతీ చేయడం అయితే స్టార్ట్ చేసింది. మెయిన్ పిండి అన్న కలపచ్చు, కానీ చపాతీ చేయడం పెద్ద టాస్క్ కదా. మళ్ళీ అందులో జొన్న రొట్టె అంటే ఇంకా మామూలు టాస్క్ కాదు. ఇది ఆయిల్ తోటి చేస్తారు, పిండితోటి చేస్తారు. మమ్మీ అయితే ఎక్కువ పిండితోటే చేస్తుంది, బాగా చేస్తుంది, చాలా పెద్దగా చేస్తుంది. జొన్న రొట్టెలు అయితే ప్రతి పార్ట్ ఇంపార్టెంటే, ఎందుకంటే ఏది మిస్ అయినా కానీ అది కరెక్ట్ రానే రాదు. అది చేయడమైనా కాల్చడమైనా పిండి విసుకడమైనా ఏదైనా ఇక ఫైనల్గా వేసేసింది. లాస్ట్లో అట్లా లేకుండా మమ్మీ వాటిని అదుముకుంటా ఉన్నది. ఇక పెనం మీద వేసినాక అదంతా పిండి పిండి ఉంటుంది కదా, అది పోవాలంటే కాటన్ క్లాత్ వాటర్లో ముంచి పైన ఇట్లా అద్దుతూ ఉండాలి. అది లేట్ అవ్వదు, లేట్ అయినా కానీ అవి కింద మాడిపోతూ ఉంటుంది. పైన ఇట్లా బబుల్స్ రాగానే ఇంకా తిప్పేసుకోవాలి. జొన్న రొట్టె కొంచెం లేట్ అయినా కానీ ఇక బాగా మాడిపోయినట్టు అవుతూ ఉంటుంది. ఇక మమ్మీ అయితే 2 టాస్క్లు ఎట్ ఏ టైం చేస్తూ ఉన్నది. నాకైతే ఇక జొన్న రొట్టె కాలవడం కూడా రాదు, నార్మల్ చపాతీ, కానీ ఇది నాకు కొంచెం భయము. అది కొంచెం అటు ఇటు అనే లోపే అది మాడిపోతూ ఉంటుంది. ఇక అమ్మనైతే ఎట్ ఏ టైం 2 చేస్తుంది, అటు దాల్చుకుంటా ఇది కాలుస్తుంది. ఇక నేనైతే చూస్తూ ఉన్నా, ప్రతిదీ నేర్పిస్తూ ఉంటుంది మా మమ్మీ నాకు. ఈ రొట్టెలు వేయడం అయితే అసలు రానే రాదు, అది పెద్ద టాస్క్ అనిపిస్తుంది. ఆ షేప్లో రావాలి, కాలవడం అయినా కానీ మంచిగా కాలవాలి కదా. ఇక లాస్ట్ జొన్న రొట్టెలు అయిపోయినాయి. మీరు కూడా ఇట్లా ట్రై చేసుకోండి, ఈజీగా అయిపోతుంది. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.